నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాలలు వేసి నివాళులర్పించి తదనంతరం విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సేవలు అమోఘమని, అలాగే 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒకటి ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేశారా అని, నాడు నేడు అని రంగులు వేయటం తప్పక విద్యార్థుల డ్రాప్ అవుట్లను పట్టించుకున్నారా? కేవలం రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిందని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో తలారి బాలసుధాకర్, సంజయ్ కుమార్, అల్లావుద్దీన్, హనీఫ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత యొక్క 12వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఈ జిల్లాలో ఒక సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి అన్ని పదవులు అత్యున్నతమైనటువంటి సిడబ్ల్యూసి మెంబర్ వరకు కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 4 చట్టసభల్లో, ఇటు శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ లో ఉండేటటువంటి ఉభయ సభలో, రాజ్యసభలో, లోక్సభలో యొక్క 4 చట్టసభల్లో కూడా పనిచేసినటువంటి మహానేత. ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రిగా 90 నుంచి 92 వరకు రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ 2 సంవత్సరాల్లోనే విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క అవసరం ఉంది, అవి ఏర్పరిస్తేనే మనం పిల్లలందరినీ కూడా అకామిడేట్ చేయగలమని ఆలోచించినటువంటి మహానేత. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి మున్సిపల్ కర్ణాల వ్యవస్థను రద్దు చేసినప్పుడు వాళ్ళ భూ రికార్డులకు సంబంధించి అయోమయంలో రైతులు ఉండేటటువంటి పరిస్థితుల్లో రైతులకి హక్కుగా భూమి యాజమాన్య హక్కు పత్రం కావచ్చు, పట్టాదారు పాసు పుస్తకం కావచ్చు, ఇవి మీ యొక్క ఆస్తి పత్రాలని, ఆస్తి మీద హక్కులు కల్పించి వాళ్ళకి భరోసా కల్పించినటువంటి మహానేత కూడా ఈరోజు జనార్దన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా గుర్తుకు చేసుకోవాలి. కాబట్టి ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉండేటటువంటి, ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో ఆయన యొక్క విగ్రహం లేదనేటటువంటి విషయం చాలా బాధాకరం. త్వరలోనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఏర్పాటుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తామని తెలియజేస్తుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, వీడియో వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే జనార్దన్ రెడ్డి. ఈరోజు ఆ మహానేతకి నివాళులు అర్పించి పేదలకు దుప్పట్లు, అల్పాహార ఇందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మేమంతా పాల్గొన్నాము. అదిగాక 1990లో తెలుగుదేశం వాళ్ళు హైటెక్ సిటీ మేము తెచ్చామంటారు. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెచ్చింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్ సిటీ కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. 4 చట్టసభల్లో ఏకైక వ్యక్తి నేదురుమల్లి జనార్దన్. ప్రాతినిధ్యం వహించి ఏకైక నాయకుడు నేదురుమల్లి జనార్దన్. ఈరోజు ఢిల్లీ లెవెల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు కల్పించిన గొప్ప నాయకుడు నేదురుమల్లి జనార్దన్. 1987లో ఈ యొక్క స్థానిక ఇందిరాభవన్ని ప్రధానమంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసిన వ్యక్తి జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి అంటే ఈ దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ఆయనకు ఒక గ్రూప్ అనేది ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేము 1972 నుంచి 78 నుంచి నేదురుమల్లి జనార్దన్ శిష్యుడిగా కొనసాగుతున్నాను. ఈ యొక్క ఇందిరాభవన్, ఆయన కట్టించిన ఇందిరాభవన్ని నేను ఉన్నానంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఎందరో మహానుభావులు పేదవర్గ బడుగు బలహీన వర్గాలకి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్.
ఒక హెతల్ తేరే ఒక నర్సుని ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి నేదురుమల్ల జనార్దన్. ఒక వెల్డర్ ఎస్కే గౌసుముద్దీన్ చేసిన వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభకు పంపించిన వ్యక్తి నేదురుమల్ల జనార్దన్. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ని ఒక బీసీని చేసిన వ్యక్తి నేదురుమల్ల జనార్దన్. పనబాక లక్ష్మిని గాని, నెలవల సుబ్రహ్మణ్యం గాని, పసల పెంచలే గాని, పట్టా ప్రకాష్ రావు గాని, ఈ జిల్లాలో ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి నేదురుమల్ల జనార్దన్. ఆ మహనీయుడికి ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.